హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా రేష్ కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు మన వీడియో పన్నీర్ కర్రీ చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. అసలు మసాలాలు ఏం లేకుండానే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు వేస్తున్నాను 2. అల్లం ముక్కలు వేసుకోవాలి, కట్ చేసుకున్నవి చిన్న చిన్నగా. అలాగే ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అవి ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయి. పుదీనా వేసుకుంటున్నాను, కొద్దిగా కడిగి పెట్టుకున్నది. పుదీనా మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు ఇది టమాటా, ఉల్లిగడ్డ, కొన్ని జీడిపప్పు, అల్లం ఎల్లిగడ్డ కూడా దాంట్లోనే వేసి చేసుకున్న పేస్టు, ఫ్రై చేసి చేసుకున్నది, పచ్చివి కాదు, అన్నీ ఫ్రై చేసినవే. ఉల్లిగడ్డ, టమాటా, జీడిపప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. ఇది గ్రేవీ మంచిగా వస్తుంది, దీనివల్ల చిక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. మంట తక్కువ పెట్టుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను టేస్ట్కి సరిపడా. పసుపు కొద్దిగా. అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. 1 నిమిషం ఫ్రై అవ్వాలి, అది అంతే. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై అయినవే కాబట్టి. ఒక్క నిమిషం తర్వాత చూడండి. ఇప్పుడు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా. ధనియా పౌడర్ 2 టీ స్పూన్లు వేసాను. వేసి ఇప్పుడు కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి, పచ్చివే. కావాలంటే మీరు ఫ్రై చేసి వేసుకోవచ్చు, నేను పచ్చివే వేస్తున్నాను. పన్నీర్ కూడా నీళ్ళల్లో మంచిగా కడుక్కోవాలి ఒకసారి. 1 నిమిషం వాటర్లో పెట్టేస్తే మంచిగా ఉంటుంది. ఇవి పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిలు ఇట్లా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది అయితే ఆప్షనల్ కాదు, కంపల్సరీ వేసుకోవాలి ఈ కర్రీలోకి.
మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ ఏ మసాలాలు వాడలేదు, బిర్యానీ ఆకు తప్ప వేరే ఏ మసాలా లేదు. పేస్ట్లో కూడా ఏ మసాలాలు వేయలేదు, జీడిపప్పు తప్ప. నాకు ఇక్కడ సాల్ట్ తగ్గింది, అందుకే ఇంకొద్దిగా సాల్ట్ వేసాను. వేసినాక పర్ఫెక్ట్ ఉండే. అయిపోయింది కర్రీ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకుంటున్నాను, కంపల్సరీ వేసుకోవాలి. కసూరి మేతి ఉంటే కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. ఒక నిమ్మకాయ పిండుతున్నాను, చిన్నది ఒక ముక్క. ఇది వేసినాక, నిమ్మకాయ వేసినాక కలపొద్దు, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు అసలు డిస్టర్బ్ చేయొద్దు కర్రీని. 2 నిమిషాల తర్వాత చూపిస్తాను, చూడండి. అయిపోయింది, టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీ, పూరి, బగారా రైస్, దేంట్లోకైనా ప్లెయిన్ రైస్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేసినాక ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వంట కూడా చాలా క్విక్గా అండ్ టేస్టీగా చేస్తాను, కానీ ఫ్రెండ్స్ నాకు చెప్పడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది, సరిగ్గా వస్తలేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.